जी नमस्ते। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अस्तु నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? మనము చతుర్థ పాదం చెప్పుకుంటున్నాము. చతుర్థ పాదంలో కూడా నిన్న మనము హ్రస్వం లఘు సంయోగి గురు అనే రెండు పుస్తకాలు చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. अस्तु प्रकृतम अनुसरामः। చూడండి స్లైడ్ మీద ఈరోజు దీర్ఘంచ ఏంటండి సూత్రం వచ్చేసి దీర్ఘంచ. ఇలా సంయోగే పక్కన ఉంటే ముందు హ్రస్వాక్షరానికి దీర్ఘం అవుతుందని చెప్పాము. ఇప్పుడు దీర్ఘాక్షరానికి గురువు అని పేరు పెడతామని చెప్పి సూత్రం చెప్తుంది. దీర్ఘంచ దీర్ఘం ప్రథమా విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదం. ఇక్కడ రెండే పదాలు ఉన్నాయి, దీర్ఘం ప్లస్ చ. దీర్ఘం ప్రథమా విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదం. ఓకే. అనువృత్తి వచ్చేసి గురు అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది ఇక్కడ. అంటే సంయోగే గురు అనే సూత్రం నుంచి గురు అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది ఇక్కడ. సంయోగి గురు అనే సూత్రం నుంచి గురు అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది. అర్థః దీర్ఘం అక్షరం గురు సంజ్ఞకం భవతి. ఏంటండి దీర్ఘం అక్షరం, దీర్ఘం చ అక్షరం గురు సంజ్ఞకం భవతి. దీర్ఘ అక్షరం అయితే ఉందో దానికి గురు సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. దీర్ఘం చ అక్షరం గురు సంజ్ఞకం భవతి. దీర్ఘాక్షరానికి గురు సంజ్ఞ, దీర్ఘాక్షరానికి గురు సంజ్ఞ అనే పేరు. చూడండి దానికి ఉదాహరణ ఏమిచ్చారంటే ఈహాం చక్రే ఊహాయ్ చక్రే. ఈహాయ్ చక్రే ఊహాయ్ చక్రే అనే రెండు శబ్దాలు ఇవ్వబడ్డాయి, రూపశబ్దాలు ఇవ్వబడ్డాయి. ఇందులో ఏ ఒక్కటి మనకు అర్థం చేసుకున్నా మనకు రెండు రూపాయలు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి మొత్తానికి ఈ సూత్రం యొక్క అర్థం, అభిప్రాయం ఏంటంటే దీర్ఘం అక్షరానికి గురు సంజ్ఞ అని పేరు పెడుతుంది. హ్రస్వ లఘువులు అంటాం కదా, హ్రస్వాక్షరాన్ని లఘు అంటాము. దీర్ఘాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ, ఈ, ఊ, రు, లు, ఈ దీర్ఘాక్షరాన్ని లుకాని దీర్ఘం ఉండదు. లికారాహ దీర్ఘాహ నాసంతి, లికారస్య దీర్ఘం నా భవతి. సో 4 అక్షరాలే, దీర్ఘ ఆకారము, దీర్ఘ ఈకారము, దీర్ఘ ఊకారము, దీర్ఘ రూకారానికి ఏమని పేరు? గురు అని పేరు, గురు సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. అస్తు
అంటే దీర్ఘం అక్షరం దీర్ఘాక్షరం అవుతుందో దానికి గురు సంధ్య భవతి. దానికి ఈహాం చక్రే ఊహాం చక్రే 2 ఉదాహరణ ఇచ్చారు. ఆ ఉదాహరణ ఎలా రూపసిద్ధి ఎలా అనేది పరిశిష్టంలో గమనించండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టం లేదు మహోదయ ఈ సూత్రానికి. 13వ సూత్రానికి ఉంది. లేదండి. ఇది 1:3:63లో ఉందా అదే ఓపెన్ చేయండి. పరిశిష్టం ఇవ్వలేదు అంటే అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అదే రూపసిద్ధి పూర్తి ఇచ్చి ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ అదే ఓపెన్ చేయండి. అస్తు. ఇక్కడ ఈహాం చక్రే ఇచ్చారు. ముందుగా ఈహాం చక్రే దానికి ఏంటంటే చూడండి, మీకు స్లైడ్ లో కనిపిస్తుంది. పరిశిష్టం ఎక్కడ చెప్పారండి? 699 పేజీ. 8వ పేజీ అండి. 699 అండి. 699 పేజీ నెంబర్. ఓకే ఓకే అండి. స్లైడ్ లో వస్తుంది చూడండి. 699 పేజీ. 699. ఓకే. ఇక్కడ ఈక్షాం చక్రే మనకు ఉంది. కాకపోతే మనకు ఈహ ధాతు ఇక్కడ ఈహాం చక్రే ఊహాం చక్రేకి సమానంగా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడేంటి ఈక్షాం చక్రే ధాతు ఇచ్చారు. మన ఈక్ష స్థానంలో ఈహ ధాతు పెట్టుకోవాలి. ఓకేనా? ఈహ ధాతు పెట్టుకోవాలి. ఇక్కడ భూవాదయో ధాతవ ప్రకారంగా ధాతు సంధ్య పెట్టిన తర్వాత సేమ్ ఇక్కడ ఇచ్చిన విధంగానే పరోక్షే లిట్ పరోక్షే భూతే కాలే అంటే ధాతు లిట్ ప్రత్యయ భవతి అని చెప్పి లిట్ ప్రత్యయం తీసుకొస్తాం. ఏ ధాతుకు పక్కన? ఈహ ధాతుకు పక్కన. ఓకే, ఈహ ధాతు పక్కన లిట్ ప్రత్యయం వస్తుంది. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ధాతుకు పక్కనే వస్తుందన్నమాట. ఈహ లిట్. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతం వచ్చి దీర్ఘంచ దీర్ఘాక్షరం గురు సంజకం భవతి. ధాతులు దీర్ఘాక్షరం ఉంది కదా, దీర్ఘాక్షరం గురు సంజకం భవతి అని చెప్పినట్టు. దీర్ఘాక్షరం అయితే ఉందో దానికి గురు సంజయం పేరు వస్తున్నమాట. ఓకే, సో మన ప్రకృతం యొక్క అర్థం ఏంటంటే ఈహ ధాతులు దీర్ఘాక్షరం ఏంటి? ఇది ఒకటే దీర్ఘం ఉంది. ధాతులు ఉండే ఈహ ధాతు, ఈహలో ఈ దీర్ఘీకారం కాబట్టి దానికి దీర్ఘంచ అనే సూత్రం వచ్చి దీర్ఘంచ అక్షరం గురు సంజకం భవతి అని చెప్పి గురు సంజ అని పేరు పెట్టింది. సో గురు సంజ అని పేరు పెట్టడం ఎలా వచ్చిందంటే వెంటనే ఇజాదేశ్చ గురుమతో నృత్య అనే సూత్రం ప్రకారంగా లిట్ పక్కన ఉంటే లిట్ లెక్క వచ్చిందా? లిట్ పక్కన ఉంటే ఆం ప్రత్యయ భవతి, ఆం ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. సో ఆం ప్రత్యయం వస్తుంది. ఆం ప్రత్యయం ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ఈహ ధాతుకి పక్కన వస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తుంది ఈహ ధాతుకి పక్కన. అందుకే ఈహ ఆం లిట్, ఈహ ఆం లిట్. సో ఇక లిట్ లకారానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? లిట్ లకారానికి అనుబంధ లోపం చేసుకుంటే లిట్ లకారానికి అనుబంధం చేస్తే ఏమవుతుంది? టకారానికి హలంత్యం, లకారంలో ఉండే ఇకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. అప్పుడు లా పొల్లు మిగులుతుంది. లకారం పొల్లు మిగులుతుంది. ఈహ ఆమ్ ల. చూడు, మనకి దీర్ఘం ప్రకారం దీర్ఘ సంధ్య పేరు పెట్టుకోవడం వలన దీర్ఘాక్షరం గురు సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల అంటే ఏ లాభం వచ్చింది మనకు? ఇజాదేశ్చ గురుమతో నిత్య గురుమాన్ యో ధాతు తస్మాత్ పరో
ఆం ప్రత్యయో భవతి లిటి పరతః అని చెప్పి లిట్ పక్కన ఉంది కాబట్టి దీర్ఘ అక్షరం దీర్ఘ గురుసుని చెప్పి పెట్టి అటువంటి గురుమా అనేటువంటి ధాతుకి పక్కన ఆం ప్రత్యయం తీసుకొచ్చాం. తో ఆం ప్రత్యయం రాగానే వెంటనే ఆమహ అని ఇంకో సూత్రం వచ్చింది. ఆమహ వచ్చేసి ఏం చెప్పింది? ఆం ప్రత్యయం పక్కన ఉంటే ఆమహ ఆం ప్రత్యయం పక్కన ఉంటే ఏమవుతుంది? లీక లుక్ భవతి అంటే లిట్కా లా మిగిలింది కదా, ఆ లిట్ లకారానికి లుక్ అయిపోతుందంట. ఆమహ ఆం ఆం ప్రత్యయ ఉత్తరస్య లిటో లకారస్య అంటే లిట్కా లకారం ఉంది కనుక లా మిగిలింది కదా, ఆ లకారానికి లుక్ అయిపోతుంది. ఎవరు చెప్పారు? ఆమహ ఆం ప్రత్యయానికి పక్కన లిట్ యొక్క లకారం ఉంటే దానికి లుక్ చేయమని చెప్పినామంట. ఓకేనా? లుక్ అయిపోయింది. లుక్ అయిపోయినా కూడా లుక్ అంటే ఏమిటి? లుక్ అంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనే సూత్రం ప్రకారంగా దీనికి లుక్ అంటే ఏం లేదండి, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి లిట్లో ఉండే లాకి హలంత లకారానికి తీసివేసామండి. ఓకే, లుక్ అంటే చెప్పిందంట కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి. అలాగే ఈహ్ ఆమ్ ఈహ్ ఆమ్ ఉంది, కలిపితే ఈహలో హా అనే హలంతం కాబట్టి కలిపేస్తే ఈ హామ్ అయిపోయింది. ఏమైపోయింది? ఈ హామ్. ఇప్పుడు ఈ స్థితిలో కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం ప్రకారంగా ఇది ఆం ప్రత్యయం. ఏ ప్రత్యయము? ఆం అనేది కృత్ ప్రత్యయం అట. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా ఆం అనేది కృత్ ప్రత్యయం కాబట్టి ఆం కృత్ ప్రత్యయమా? రెండవ అధ్యాయంలోనండి ఇది ఉంది. రెండవ అధ్యాయంలో ఆమహ ఉంది. 2:4:81. ఇది కూడా ఆమహ. ఆచార్య ఇది 36 నుంచి స్టార్ట్. ఇజాదేశ్చ గురుమతో అనృచహతో వచ్చింది కదా ఆచార్య. అది 3వ అధ్యాయంలో ప్రత్యయం కృత్య సూత్రం ఎక్కడుంది? ఇది 3:1:36 ఉంది ఆచార్య. అది గురుమతో కృదతింగ్ ఎక్కడుంది? కృదతింగ్ సూత్రము ముందు దానికి అంతర్గతంలో వచ్చిందా ఆచార్య? కృదతింగ్ 3:1:93 ఆచార్య. తింగ్ బిని ప్రత్యయ మన ఆ సూత్రం కృతి సంధ్య పేరు పెడుతుంది కదా, అది కృతి ముందు వచ్చింది కదా, ఎట్లా వచ్చింది దీని కృతి సంధ్య అని? సమాసాశిత ఆచార్య ఇది తద్దిత ప్రత్యయం. ఆచార్య ఇది 3వ సూత్రం ద్వారా వచ్చింది కదా, 3వ అధ్యాయంలో ఉంది కదా. ఇజాదేశ్చ గురు మతో 3వ అధ్యాయం నుండి కృతి 3వ అధ్యాయం కృతి ప్రత్యయాలు, కానీ కృతి అధికారానికి రాలేదు. ఒక్క నిమిషం చూస్తాను, చూస్తాను. 3:1:36. నేను ఆమహ తీసానా?
అస్తు నేను చెప్తా కృత్ ప్రత్యయం తీసుకున్నా అంటే కృత్ తద్ది సమాసాష్టపదకంగా నీకు ప్రాతిపదికం పేరు పెట్టాం కదా. కృత్ తద్ది సమాసాష్టపదకంగా ప్రాతిపదికం పేరు పెట్టుకుంటున్నాం ఇక్కడ. అందుకే కృదంతం అనే చెప్పుకొని ఆమ్ ప్రత్యయం ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను. దీని కృత్ అధికారంలో వచ్చేస్తుంది. నేనే పొరపాటు పడ్డానండి. 3వ అధ్యాయంలో సూత్రంతోనే వచ్చింది ఆమ్ ప్రత్యయం. దాంతో వచ్చిందండి. ఓకే, అందుకే అదే చూస్తున్నాను. 3:36తోనే వచ్చింది. నేను ఆ మహాసూత్రం నెంబర్ చూసి పొరపాటు పడ్డాను. జీ అస్తు. తో ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మనకు ప్రాతిప సంజయ్ అయింది. అంటే ఈ హామ్ కి ప్రాతిప సంజయ్ పేరు పెట్టాం. ప్రాతిప సంజయ్ పేరు పెట్టాం కాబట్టి వెంటనే ప్రత్యయ జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వచ్చి సు ఔజస్ అమ్ ఔట్సెస్ టాభ్యాం బిస్ ప్రకారంగా ఇక్కడ సామాన్యంగా ప్రథమ విభక్తి ఏకవచనంలో సు ప్రత్యయం వచ్చిందండి. ఏమొచ్చింది? సు ప్రత్యయం వచ్చింది. అందుకే ఈ హాం సు. ఇక్కడ కృన్మే జంత అనే సూత్రం వచ్చి ఏం చెప్తుందంటే కృతియో మకార ఏజంతస్య కృత్ అయి ఉండాలి. ఓకే, దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది కృత్ ప్రత్యయం అని చెప్పి. ఓకేనా, సూత్రం వచ్చిందన్నమాట. కృతియో మకారాంత ఆమె కృత్ ప్రత్యయం అండి. ఓకే, దీనికి సందేహం లేదు ఇంకా. ఓకేనా, ఇది కృత్ ప్రత్యయం కృత్ అధికారంలో ఉంది. అస్తు. తో కృన్మే జంత అది కృత్ అయి ఉండాలి. ఆ కృత్ మకారాంతమై ఉండాలి లేదా ఏచ్ ప్రత్యయం అంతిమంలో ఉండాలి. ఏ హెచ్ అంటే ఏవో ఐ ఔలోంచి ఏదో ఒక అక్షరం అంతిమంలో ఉండాలి. ఇక్కడ ఏముంది? కృత్ యో మకారాంత అంటే కృత్ ఏంటి? మా ఆమ్లో మా మకారాంతం ఉంది కదా. కృత్ యో మకారాంత కృత్ ప్రత్యయం మకారాంతం కూడా. అటువంటి కృత్ యో మకారాంత శబ్దం ఏదైతే ఉందో దానికి అవ్యయ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఏం పేరు పెట్టింది? అది కృత్ అయి ఉండాలి. ఆ కృత్లో మకారం అంతిమంలో ఉంటే గిన ఆ మకారాంత ఆ ప్రత్యయానికి ఏం చేస్తుంది? అవ్యయం పేరు పెట్టేస్తుంది. కాబట్టి కృన్మేజంతా వచ్చేసి ఆ ఆమ్ ప్రత్యయానికి అవ్యయం అని పేరు పెట్టింది. అవ్యయం పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? వెంటనే అవ్యయా దాప్ సుపహ. అవ్యయా దాప్ సుపహ వచ్చేసి అవ్యయానికి పక్కలో ఉన్నటువంటి సుకి లుక్ అయిపోతుంది. అవ్యయాత్ ఆప్ సుపహ అవ్యయ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. అవ్యయానికి పక్కలో ఉన్నటువంటి సుకి లుక్ అయిపోతుంది. ఇప్పుడు లుక్ అని చెప్పుకున్నాం. ప్రత్యయ లుక్స్ లుప ప్రకారం లుక్ అయిపోతుంది అన్నమాట. లుక్ అయిపోతుంది, లుప్ అయిపోతుంది. ఇది లుప్ అయిపోతుంది అన్నమాట, లోపం అయిపోతుంది. ఓకేనా, లోపం అయిపోతుందండి. లోపం అంటే తస్సులో అదృశ్యం లోప ప్రకారంగా అవుతుంది సామాన్యంగా. మామూలుగా లుక్ అంటే ప్రత్యయ లుప ప్రకారంగా. అస్తు. తో దీనికి లోపం చేశాం కాబట్టి ఈ హామ్ అలాగే ఉండిపోయింది. ఏమైపోయిందండి? ఈ హామ్ అలాగే ఉండిపోయింది. సు కూడా వచ్చి దానికి వెళ్ళిపోయింది అన్నమాట. పద సంజ్ఞ పేరు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో క్వించా నుప్రయుజ్యతే లిటి ఆం ప్రత్యయాంత ఈక్షాం సే క్రీక అనుప్రయోగ తతపున లిట్ ప్రత్యయ హువా. ఇక్కడ ఆం ప్రత్యయాంత శబ్దం ఉందా, అటువంటి ఆం ప్రత్యయానికి ఈక్షాం అనే ఆం ప్రత్యయాంతానికి క్రీ ధాతుకు అనుప్రయోగం అవుతుంది. అంటే క్రీ ధాతును మళ్ళీ ఉపయోగిస్తుంటాము. ఆ క్రీ ధాతుకు అనుప్రయోగంతో పాటు లిట్ ప్రత్యయం కూడా వస్తుంది అని చెప్పిందంట. అనుప్రయోగం అంటే మళ్ళీ కథనం అవుతుందంట. అంటే ఈక్షాం అనే ప్రత్యాంత శబ్దానికి పక్కన క్రీ అనే ధాతునకు అనుప్రయోగం చేసుకుంటాం, మళ్ళీ ప్రయోగించుకుంటాము. ఆ క్రీ ధాతుతో పాటు మళ్ళీ లిట్ కూడా వస్తుంది వెంటనే. దాంతో పాటు క్రూ ధాతు వస్తుంది, లిట్ కూడా అనుప్రయోగం అయిపోతుంది, మళ్ళీ ప్రయోగం చేసుకుంటామంట. అది కింద ఇచ్చాడు. ఈ హాం క్రూ లిట్. ఇక్కడ ఈక్షాం ఉంది మనకి, ఈ ధాతు అంటే ఈ హాం క్రూ లిట్. మిగిలిన ప్రక్రియ అంతా ఇక్కడ లిట్ లకారం అనుమతి లోపం చేస్తాము. ఇక్కడ ఆత్మనేపదంలో ఏమొస్తుందంటే ఇది ఎందుకంటే ఈ హధాతు ఆత్మనేపది కాబట్టి, ఈ హధాతు ఆత్మనేపది దాంతో ఆం ప్రత్యయం ఏదాంతో అయిందో ఈక్షధాతు అయిందంటే ఈక్షధాతు ఆం ప్రత్యయం అయినప్పుడు, ఆత్మనేపది ప్రత్యయం అయినప్పుడు, ఆత్మనేపది ధాతు అయినప్పుడు ఆ కృ అనుప్రయోగం చేత కూడా ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి మనకి ఈ సూత్రం చెప్పిందండి. అంటే ఏ సూత్రం ద్వారా ఏ ధాతువు చేత అయితే ఆం ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ధాతువు ఆత్మనేపది అయినప్పుడు కృ ధాతువు చేత వచ్చిన లిట్ లకారం కూడా ఇది కూడా ఆత్మనేపదం అవుతుంది. అంటే కృ ధాతువు ఆత్మనేపదంగా భావించి
ఆ లిట్లకార స్థానంలో ఆత్మనే పదంలోనే ప్రత్యయం తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆ ప్రత్యయం రావడానికి ఏ ధాతుతో వచ్చిందో ఆ ధాతు అనేది ఆత్మనేపద ధాతు కాబట్టి కృ ధాతుతో వచ్చిన లిట్లకార స్థానంలో కూడా ఆత్మనే పదమే వస్తుంది అని చెప్పి ఆత్మనే పదంలోనే మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే ఈ ధాతు ఆత్మనే పదం అయిపోయింది కాబట్టి ఆత్మనేపద ధాతుకి పక్కన కృకి అనుప్రయోగం చేశాము. అందుకే ఆ కృ ధాతుకి పక్కన వచ్చిన లిట్లకారం కూడా ఆత్మనేపదం వస్తుంది అన్నమాట. అందుకే లిట్లకార స్థానం అనుమతి లా మిగిలింది. ఆ లా స్థానంలో ఆత్మనేపదం తా వచ్చిందండి. ఏమొచ్చింది? ఆత్మనేపదలో ప్రథమ పురుషు ఏ తా ప్రత్యయం తీసుకొచ్చాం. ఈ హాం కృ తా. స్లైడ్ మార్చండి. ఈ హాం కృ తా. ఇప్పుడు ఈ స్థితిలో లిటస్ తాజయో రేషి రేచ్, లిటస్ తాజయో రేషి రేచ్ అనే సూత్రం ప్రకారంగా తకార స్థానంలో ఏమొస్తుంది? తకార స్థానంలో ఏమొస్తుంది? ఏష్ వస్తుందన్నమాట. ఏమొస్తుంది? లిటస్ తజయో రేషి రేచ్ అనే సూత్రం ప్రకారంగా తకారం వస్తుంది. లిటస్ తజయో రేషి రేచ్ ప్రకారంగా తకారం వస్తుందన్నమాట. ఓకేనా? ఈహాం కృ ఏష్. ఇప్పుడు ఏష్ వచ్చిన తర్వాత కృలో ఉండే దుకారము ఏష్లో ఉండే ఏకానికి మధ్య రెండింటి మధ్య ఏమవుతుంది? ఇకో ఎనచి ప్రకారంగా ఎనాదేశం ప్రాప్తమవుతుంది. ఏంటండి? ఇకో ఎనచి అనే సూత్రం ప్రకారంగా ఎనాదేశం ప్రాప్తమవుతుంది. ఇకో ఎనచి ప్రకారంగా ప్రాప్తమైంది, ఎనాదేశం ప్రాప్తమైంది. అందుకే కృ స్థానంలో వచ్చింది, రు స్థానంలో క్ర అయిపోయింది. క్ర హలంతం అయిపోయింది. రు స్థానంలో ఉండే రేపానికి రు స్థానంలో రా హలంతం వచ్చింది. ఈ ఉంటే యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే రా వస్తుంది. ఇక కురులో కురు ఉంది కానీ రు స్థానంలో రా వచ్చింది, హలంత రకాలం వచ్చింది. అది క్ర హలంతం అయిపోయింది. పక్కన ఏష్క అనుబంధంలో కలిసి ఏ మిగిలిందిదా ఆ ఏ దీనిలో కలిపేస్తాం. ఏ దీనిలో కలిపిస్తే క్రే అయిపోయింది అన్నమాట. ఏమైపోతుంది? క్రే. అస్తు. ఇప్పుడు ఈ హాం కృ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో లిట్లకారం పక్కన ఉంది కాబట్టి కొంచెం కలపకుండా పక్కన పెట్టుకుందాము. లిట్లకారం తా ఉంది, ఆ తకార స్థానంలో ఏష్ వచ్చింది అంటే ఇది లిట్టే. ఆ లిట్లకారం పక్కన ఉంది కాబట్టి వెంటనే లిటస్ తజయో రేషి రేచ్. లిట్ పక్కన ఉంటే ధాతో అనభ్యాసస్య ద్వే భవతః. లిట్లకారం పక్కన ఉంటే ధాతుకు ద్విత్వం అవుతుంది అని చెప్పింది. సో ద్విత్వం కావాలంటే ఇక్కడ అచ్చు లేదు కదా, మరి ఎలా అవుతుందండి? కృ ఇప్పుడే ఎనాలిసిస్ చేశాము. ఎనాలిసిస్ చేసే కృ స్థానం రు స్థానంలో అది అచ్చు స్థానంలో రా హలంతం వచ్చింది. ఇప్పుడు అచ్చు లేదు కదా. ఎట్టి పదార్థ ధాతో అనభ్యాసస్య ద్వే భవతః. ప్రథమ ఏకాచుకు ద్విత్వం అవుతుందని చెప్పావు. ప్రథమాచ్చు ఏది లేదు కదా. కురువులో కూడా కురు మొదట్లో ఉన్నది, కురువు ఉన్నది, అది అచ్చే. దానికి ద్విత్వం చేసుకునే వాళ్ళం కురు అని చెప్పి. ఇక్కడ మనకు ద్విత్వం లేదు కదా, ఎనాదేశం అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా అచ్చు లేదు, ప్రథమ ఏకాచు ద్విత్వం చేసుకోవాలి. ఇక్కడ అచ్చే లేదు, ద్విత్వం ఎలా చేసుకోవాలి? అప్పుడు ద్విర్వచనేచి అనే సూత్రం వచ్చి చెప్పింది. ద్విర్వచన నిమిత్తకో అచిపరతః అజాదేశ స్థానివద్ భవతి. ద్విర్వచనం చేయడానికి నిమిత్తం ఏదైతే ఉందో ఆ నిమిత్తాన్ని చేసుకుని ఏదైతే ఎనాదేశం చేశామో ఇప్పుడు దాన్ని నిమిత్తం చేసుకుని గుణం ద్విత్వం ప్రాప్తం అవుతుంటే ఆ ముందు చేసిన ఎనాదేశం అనేది స్థాని రూపం అయిపోతుంది. అంటే ద్విర్వచనం చేయడానికి మాత్రమే స్థాని రూపం కనిపిస్తుంది. అంటే మొదట్లో కురు ఎలా ఉండేదో అచ్చు అలాగే ద్విత్వం చేసి వెళ్ళిపోతుంది. ద్విర్వచన ఏవ కర్తవ్యం, ద్విర్వచనం చేయడంలో మాత్రమే అలా కనిపిస్తున్నాడు. అందుకే ముందు కురువులో ఉండే రుకానికి రేపం చేశాం కదా, ద్విత్వం చేసేటప్పుడు ఒకసారి అది రేపం మళ్ళీ కనిపిస్తుంది, ద్విత్వం చేసి వెళ్ళిపోతుంది. అందుకే ఈ హాం కృ కృ ఏ. ఈ హాం ద్విత్వం చేయడానికి మాత్రం స్థానివత అయిపోయింది, అంటే రూపాదేశం అయిపోయింది. అంటే మొదట్లో కృ ఎలా ఉందో అలాగ వచ్చి కూర్చుంది, పక్కన క్రా ఎలా ఉందో అలాగే ద్విత్వం అయిపోయింది. కృ 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 క్రా ఏ. ఇప్పుడు ద్విత్వం అయిపోయింది కాబట్టి పూర్వాభ్యాస ప్రకారంగా కృకి అభ్యాసంజ, అభ్యాసం పెట్టగానే ఉదత్ అనే సూత్రం వచ్చేసి రుకార స్థానం ఆ వస్తుంది. ఆ వచ్చింది కాబట్టి వెంటనే ఉదని రపరా వచ్చేసి ఆ ఆకారానికి పక్కన రేపాన్ని కూడా కూర్చోబెడతాను అని చెప్పింది. అందుకే అర అయిపోయింది అన్నమాట. అయిపోయింది ఈ హాం కృ స్థానంలో కర అయిపోయింది అన్నమాట. రుకి అర అయినప్పుడు అభ్యాసంలో కృ ఏ ఉంది కదా, ఇక్కడ అభ్యాసంలో ఉండే రుకానికి ఆ చేశాము, ఆ వచ్చిన వెంటనే రపరం అయిపోయింది. అందుకే అర అయిపోయింది. అర పక్కన క హలంతం కదా, మొత్తం కలిపితే కర్ అయిపోయింది. కర్ కృ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో మనకు అర అయిపోయింది కాబట్టి కర అయిపోయింది కాబట్టి దానికి హలాది శేష ప్రకారంగా
ఆ కకారం పక్కన ఉండే దీపానికి ఏమవుతుంది? కకారంకి పక్కన ఉండే దీపానికి హలాది శేష ప్రకారంగా ఆది హల్ శిష్యతే అని నియమం ప్రకారంగా కకారంలో ఉండే ఆది కానే మిగులుతుంది, దాని పక్కన ఉండే దీపం వెళ్ళిపోతుంది. అందుకే ఈ హాం కా కృ ఏ కలిపేసి కృ క్రే అయిపోతుంది. ఈ హాం కా క్రే. ఇప్పుడు ఈ స్థితిలో కుహోష్చు అభ్యాసంలో కా ఉంది, కథ అయిపోయింది. కథలో రేపానికి హలంత్యం తస్య లోప హలాదిశేష ప్రకారం లోపం చేసాం. అభ్యాసం ఉండే రేపానికి కా మిగింది. ఆ అభ్యాసంలో ఉండే కకారానికే కుహోష్చు అభ్యాసే కవర్గస్య చవర్గాదేశో భవతి. అభ్యాసంలో ఉండే కవర్గానికి చవర్గం వస్తుంది. కవర్గంలో మొదటి అక్షరం కాబట్టి దానికి చవర్గంలో ఉండే మొదటి అక్షరం వస్తుంది. అందుకే చా వచ్చేస్తుందట. అందుకే ఈహాం చ కృ ఏ, ఈహాం చ కృ ఏ. ఓకేనా? ఇక్కడ ఈహాం చ, ఈహాం కాస్తాను కవర్గం యొక్క మొదటి అక్షరం కాబట్టి చవర్గం యొక్క మొదటి అక్షరం ఈహాం చ క్రే, ఈహాం చక్రే. ఇక్కడ ఈ హాంలో మా హలంతం ఉంది కదా, మకార అంతిమంలో ఉంది కాబట్టి మోనుస్వార అనే సూత్రం ప్రకారం ఏమవుతుంది? పదాంతస్య మకారస్య అనుస్వార ఆదేశో భవతి. పదాంతస్య మకారస్య పదాంత మకారానికి అనుస్వారం ఆదేశంగా వస్తుంది. ఏమొస్తుంది? పదాంత మకారానికి అనుస్వారం వస్తుంది. అనుస్వారం వస్తే ఈ హాం అయిపోయింది. ఏమైపోయింది? ఈ హాం అంటే మకార హలంతానికి బింది చేస్తే ఈ హాం అయిపోయింది. దానికి వా పదాంతస్య అనే సూత్రం ప్రకారం వికల్పంగా పరసవనం అయిపోతుంది. అంటే పక్కన పరసవనం చకారం ఉంది, ఆ చకారానికే పంచమాక్షరం వస్తుంది. చ జజ్ఞ చక్రే కదా. వికల్పంగా పరసవనం చేస్తే ఈ హాయ్ చక్రే అవుతుంది. ఒకసారి చేయకపోతే ఈ హాం చక్రే అని 2 రూపాయలు అలాగే ఉండిపోతాయండి. ఓకేనా? ఈ హాం మకారానికి అనుస్వారం చేసినప్పుడు వా పదాంతస్య వచ్చేసి పదాంత అనుస్వారానికి వికల్పంగా పరసవర్ణం అవుతుంది. అంటే ఆ పక్కన ఉండే వర్ణానికి పంచమాక్షరం వస్తుంది, వికల్పంగా వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. వచ్చినప్పుడేమో ఈ హాయ్ చక్రే అయిపోయింది, రాకుంటే ఈ హాం బింది అలా ఈ హాం చక్రే అనే 2 రూపాయలు వచ్చాయి. అలాగే ఈహ ధాతు స్థానం ఊహ పెట్టుకుంటే ఊ హాయ్ చక్రే ఊ హాం చక్రే అనే రూపాయలు కూడా ఇదే విధంగా సిద్ధిస్తాయండి. ఇక్కడ మొత్తానికి మన ప్రకృత సూత్రం యొక్క ప్రయోజనం ఏంటంటే ప్రారంభంలో దీర్ఘంచ అనే సూత్రం ప్రకారంగా దీర్ఘ సంజ్ఞని పేరు పెట్టుకోవడం వల్ల ఇజాదేశ గురుమతో దీర్ఘాంచ అక్షరం గురు సంజ్ఞకం భవతి. గురు సంజ్ఞ పేరు పెట్టడం దీర్ఘాక్షరానికి ఇజాదేశ గురుమతో నిరుత్సాహ ప్రకారంగా ఆం ప్రత్యయం వచ్చింది. అదే విశేషత. అది గురు సంజ్ఞని పేరు పెట్టాము కాబట్టి ఆం ప్రత్యయం వచ్చింది. మన ప్రకృతి సూత్రం గురు సంజ్ఞని పేరు పెట్టకపోతే ఆం ప్రత్యయం వచ్చేది కాదు. ఓకేనా? అది మన సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. మిగిలిన ప్రక్రియ మనకు అభ్యాసం కోసం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని చెప్పి ముందు చెప్పిన దాన్ని మనం మళ్ళీ ప్రయత్నం చేసాము. ఇక్కడ ధాతు కేవలం ఇక్కడ ఈక్ష ధాతు, ఇక్కడ మనం చెప్పిన ఈహ ధాతు, ఈహ పెట్టుకోవాలి. మిగిలిన ప్రక్రియ అంతా ఈ పైన చెప్పిన విధంగానే ఒకే విధంగా ఉంటుంది. అలాగే ఊహ ధాతువుతోటి ఊహాం చక్రే ఊహాయి చక్రే అని 2 రూపాయలు సిద్ధిస్తాయండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. ఆచార్య దీర్ఘంతో పాటు సంయుక్తాక్షరం కూడా ఉండాలి కదండి? సంయుక్తాక్షరం ఎందుకు వస్తుందండి? అది అనువర్తిగా వస్తుంది కదండి. సంయోగి అన్నది సంయోగే గురువు సంయోగి అనువృత్తి రావడం ఓన్లీ గురువు అనే శబ్దానికి మాత్రం అనువృత్తి వస్తుంది, సంయోగానికి అనువృత్తి రావడం లేదు. ఇక్కడ వచ్చినాక సంయోగం లేదు కదా. సంయోగం ముందు ఉండే దీర్ఘం ఉన్నా హ్రస్వం ఉన్నా అది గురువు అవుతుంది అని కదండి. అవును, ఇక్కడ మనకు సంయోగం లేదు కదా. పక్కన ఈహ ధాతు, ఈహ ధాతులో సంయోగం కాదు, సంయుక్తాక్షరం కాదు. అంటే ఈక్ష తీసుకుంటే కనుక సంయోగం అవుతుందండి. అర్థం వేరు కదా. ఈహ అది ఈక్ష దర్శన చూసే అర్థంలో ఉంది. ఈ ఈహ చేష్టాయం, ఈ చేష్టార్థంలో ఉంది. మనం ఈక్షను తీసుకుంటాం, ఆ ధాతు మీద ఈ ధాతు మీద, ఆ ధాతు యొక్క అర్థం మీద ఈ ధాతు యొక్క అర్థం మీద. మనకు చేష్ట చేసే అర్థంలో కావాలి.
అంటే ఈహానే తీసుకోవాలి. అది ఈ క్షణం తీసుకుంటాం, అది చూసే అర్థం ఉంది, చేష్ట చేసే అర్థం ఉంది. అర్థంలో తేడా వస్తుంది కదా, మనకు చేష్ట అర్థం కావాలన్నప్పుడు ఈహానే తీసుకోవాలి. ఈహ తీసుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ మన అర్థం కాదు కదండి, సంయోగాక్షరం ఉండదు కదండి. మన సంయుక్తాక్షరం ఎందుకు అంటున్నాం, మనం ఏంది దీర్ఘం తీసుకుని చెప్పుకుంటామండి. సంయోగం దీర్ఘంచ అంటే సంయోగ దీర్ఘాక్షరం గురు సంజాని పేరు, సంయుక్తాక్షరం సంయోగం అని చెప్పలేదు. దీర్ఘాక్షరం ఉన్నదానికి దీర్ఘాక్షరం గురు సంజాని పేరు. హ్రస్వం ఉన్నా సరే అది గురు సంచకం అవుతుందని మనం ముందు నేర్చుకున్నాం కదండి. సో అది దీర్ఘం ఉన్న సంయోగాక్షరానికి దీర్ఘం ఉన్నా సరే అది గురు సంచకం అవుతుంది కదండి. అది ఎప్పుడు సంయుక్తాక్షరం అంటే రెండు హలువలు కలిసి ఉంటాయి. అటు సంయుక్తాక్షరం పక్కన ఉంటే ముందు హ్రస్వాక్షరం కూడా గురు సంధ్యగా మారిపోతుంది. ఇక్కడ మనకి ఈహ ధాతువులో హలంతా ఒకే వర్ణం ఉంది, సంయుక్తాక్షరం కాదు. మన గురు సంధ్య ఎలా వస్తుంది మనకి? ఏంటండి సంయోగి అనేది అనువృత్తిగా వస్తున్నది కదండి. అనువృత్తి వస్తుంది, ఇక్కడ మాత్రమే వచ్చింది. అనువృత్తిలో గురువు మాత్రమే వస్తుందండి. ఒకవేళ అనువృత్తి వచ్చినాక సంయుక్తాక్షరం కావాలి కదా, సంయోగం వచ్చిందే కాదు. సంయోగ అంటే సంయోగం ఉంటే సంయోగం అని చెప్పి నిమిత్త గురు సంధ్య, సంయోగ అక్షరం కావాలి కదా మనకు. ఎక్కడైతే సంయుక్తాక్షరం ఉంటే అక్కడ మనకు ఆ నియమం పనిచేస్తున్నమాట. ఇక్కడ నాకు సంయోగం అనేది అనువృత్తి రావడం లేదండి. సంయోగం లేదండి, గురువు ఒక్కటే వచ్చింది అనువృత్తి. గురు శబ్దానికి ఒకటి అనువృత్తి వచ్చింది. ఓకేనా? ఒకవేళ వచ్చినా కూడా లేదు, ఓన్లీ గురు శబ్దానికి చెప్పుకున్నాం. ఒకవేళ వచ్చినా ఎక్కడైతే గురు సంయుక్తాక్షరం అక్కడే మనం తీసుకుంటాం. ఇక్కడ సంయోగి అనే పదానికి అనువృత్తి రావడం లేదండి. ఒకవేళ వచ్చినా ఎక్కడ ఉంటుందో అక్కడే తీసుకునే వాళ్ళు, ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడ లేదు, ఈహ ధాతు ఒకే అక్షరం సింగిల్ గా ఉంది, సంయుక్తాక్షరం ఉంటేనే సంయోగ గురువు వస్తుంది. అది ఎక్కడ ఉందో అక్కడే చూసుకునే వాళ్ళం అన్నమాట. ఇక్కడ మనకు లేదు కాబట్టి సమస్య లేదు. రాజ్యలక్ష్మి అర్థమైందండి? అర్థమైందండి, అర్థమైంది. ఓకే, ఇది ఈ రకంగా చూసాం. సంయోగం కూడా ఉండాలని అనుకుంటున్నాను. అది అనువృత్తిగా వస్తున్నదేమో. అర్థమైందండి. ఆచార్య జీ, ఉరత్ సూత్రంతో ఆకారం వస్తది కదా, కార్. రుకారాల్లో ఆ చేస్తుంది. ఉదత్ రువర్ణస్థ స్థానే అత్ భవతి అంటే ఆ వస్తుంది, రుకి ఆ వస్తుంది, అప్పుడు కా అయిపోయింది. ఆయన ఆకారం కదా వచ్చేది, దీర్ఘాకారం కదా, రస్వాకారం వస్తుంది. సరే. ఎప్పుడైతే రస్వాకారం వచ్చిందంటే ఉదయం దపరహ వచ్చేసి ఆ వచ్చిన ఈ వచ్చిన ఊ వచ్చిన వెంటనే రేపప్పుడు పక్కన చేరుస్తా అని చెప్పింది. ఆ వచ్చిన ఆగి పక్కన చేస్తా అది అయిపోయింది. అది ముందు కా హలంతా ఉంది కదా, ఓన్లీ రూకి మాత్రమే అతి చేశాం. హలంతా అలాగే ఉంది కదా, ఆ కలిపితే కథ అయిపోయింది. కథ అయిపోయింటే హలాది శేష వచ్చి అభ్యాసంలో కదా ఉండేది. అభ్యాసం ఉంది కాబట్టి హలాది శేష వచ్చేసి అభ్యాసంలో ఒకే హల్లు ఉంటుంది, రెండు హల్లు ఉండడానికి లేదు. ఆది హల్ శిష్యతే, ఆది హల్లు మాత్రం ఉంటుందని చెప్పింది. అందుకే ఆది తీసివేశాం. నెక్స్ట్ ఆచార్య, మనకు ఇక్కడ కృత్సంజ్ఞ ఏ సూత్రంతో వస్తుంది ఆచార్య? కృజతింగ్ అధికారంలో లేదు కదా ఆచార్య? లేదా, నేను అందుకే చూస్తున్నా అండి. కృజతింగ్ అధికారం లేకపోతే విశిష్ట సూత్రం ప్రకారంగా నేను క్రిట్ అని పేరు పెట్టుకుంటామండి. కృజతింగ్ సూత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కృజతింగ్ 3:193 ఆచార్య. 3:193 ఆచార్య. 3:193 అంటే దాదా 90 నుంచి స్టార్ట్ అవుతున్నాడు. అందుకే నాకు సందేహం వచ్చింది. 91 దాతో ఆచార్య. దాతో అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, అందుకనే ముందే ఉంది. ఇది 3:136లో ఉంది ఆచార్య. 3:136లో ఉంది. దీనికి అర్థవంతమైన శబ్దంగా భావించాలి. ఈక్షామణి రెడ్డి అర్థవంతమైన శబ్దంగా భావించి అర్థవాద ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారంగా మేము చేసుకోవాలండి ప్రాతిపదిక సంఖ్య. ఓకేనా? వృత్తి కాదు, తదితం కాదు, సమాసం కాదు. ఓకేనా? కాబట్టి సామాన్యంగా అర్థవంతమైన శబ్దం కాబట్టి ప్రాతిపదిక సంఖ్య పెట్టుకుంటాం. ఓకేనా?
మహోదయ, దాని విషయం ఆ, ఇక్కడ కృతద్ధిత సమాసాచ ప్రకారమే ప్రాతిపదిక అయిందని సూత్రం రాశారు కదండి. మరి ఉమ్, కృతద్ధిత సమాసాచ ప్రకారమే ప్రాతిపదిక అయింది. ఉమ్. తర్వాత కృన్మే జంత అనేది కూడా కృత అవటం వల్లనే అని కూడా ఇంకో సూత్రం కూడా వచ్చింది. 2 సూత్రాలు. అవునండి, మీరు బాగానే క్యాచ్ చేశారు. నేను కూడా అదే చెప్పాను. ఎందుకంటే అది కృత్ అయినప్పుడే అది అవ్యసనే పేరు. కృత్ అయి ఉండగా ఆ కృత్ అనే పదంలో ప్రత్యయంలో మకారాంతానికి లేదా హెచ్ ప్రతి అంత్యం దానికి అవ్యసనే పెడుతుంది. కృతియో మకారాంత ఏజంతశ్చ అవ్యసంజకో భౌతం చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏదైనా విశిష్ట నియమం ప్రకారంగా దానికి కృత్ సంజయ పేరు పెట్టుకుని ఉండాలి మనం. ఇజాదేష్ట గురుమతో నిరీక్ష సూత్ర సంఖ్య కరెక్ట్ అయినది. ఇంతకు ఇజాదేష్ట గురుమతో నిరీక్ష కరెక్ట్. ఓకే అండి. దానికి మూడో ఏదైనా అధ్యాయం. ఉంటుంది ఖచ్చితంగా. ఆ? 3వ అధ్యాయమేనండి. నేనే తప్పు చెప్పాను, పొరపాటు పడ్డాను. ఓకే అండి. ఆ నాకు ఆ ఆ సందేహం మహాసూత్రం చూసి ఆ మహాసూత్రం 2వ అధ్యాయంలో ఉంది. అది చూసి గబాల్ని ఆమ్మ కూడా అదే అధ్యాయం అనుకున్నాను. జీ ఓకే అండి. సో ఓకే, నాకు అది సందేహం ఉంది. అది మనం ఒకసారి చూసి చెప్తానండి ఒకసారి. ఓకేనా? ఇది మళ్ళీ రేపు అలాగే అడగండి. ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. యస్మాత్ అంటే యస్మాత్ అంటే చూడండి, పదవి భాగం చూద్దాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. అంగ సంజాని పెట్టి సూత్రం అన్నమాట. అంగ సంజాని పెట్టి సూత్రం ఏముంటుంది? యస్మాత్ ముందు పదవి భాగం చేద్దాం. యస్మాత్ పంచమ విభక్తి ఏకవచనము, ప్రత్యయ విధి ప్రథమ విభక్తి ఏకవచనము, తదాది ప్రథమ విభక్తి ఏకవచనము, ప్రత్యయే సప్తమ విభక్తి ఏకవచనము, అంగం ప్రథమ విభక్తి ఏకవచనం. సూత్రం యొక్క అర్థం ఏదైనా అర్థం చేసుకోవాలి. ఎన్ని పదాలు ఉన్నాయి మనకు? చాలా విశాలంగా విడదీసబడినాం. యస్మాత్ అనేది పంచమ విభక్తి ఏకవచనము. యస్మాత్ పంచమ విభక్తి ఏకవచనము, ప్రత్యయ విధి ప్రథమ విభక్తి ఏకవచనము, తదాది ఇది ప్రథమ విభక్తి ఏకవచనము, ప్రత్యయే ఇది సప్తమ విభక్తి ఏకవచనము, అంగం ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? ఈ రకంగా ఈ సూత్రాన్ని ఈ రకంగా పద విభాగం చేసుకున్నాం మనం. ఓకేనా? అస్తు. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని చూద్దాం. యస్మాత్ అనే పదంలో ఏం లేదు కాబట్టి దాంట్లో ఏం సంధి సమాసం ఏం లేదు. నెక్స్ట్ ప్రత్యయ విధి. ప్రత్యయ విధి అంటే ఏమిటి? ఇక్కడ విడదీశాడు చూడండి. ఇక్కడ ప్రత్యయ విధి ఏమిటంటే ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి. ఏంటండి? ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి అంటే ప్రత్యయం ఎక్కడైతే విధానం చేస్తామని ప్రత్యయ విధి అంటాం. అంటే ఏ ధాతువు చేత ఏ ప్రాతిపదికం చేత ప్రత్యయాన్ని విధిస్తాము దాన్ని ప్రత్యయ విధి అంటాం. ప్రత్యయం యొక్క విధియే ప్రత్యయ విధి అంటాం. ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి. ఓకేనా? ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి? ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి షష్ఠి తత్పురుష సమాసం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మనకు. ఇది ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ప్రత్యయస్య విధి ప్రత్యయ విధి షష్ఠి తత్పురుష సమాస. ఎందుకంటే షష్ఠి విభక్తిలో విడగొట్టాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి తదాది పదం ఉంది. ఏ పదం ఉంది? తదాది పదం ఉంది. ఏ పదం ఉంది? తదాది. తదాది అంటే చూడండి ఇక్కడ తస్య ఆది తదాది. స్లేమ్ చూడండి. తస్య ఆది తదాది. తస్య కస్య ప్రాతిపదికస్య వా ధాతోః వా. అంటే ఆ ధాతునకు లేదా ప్రాతిపదికానికి అంటే ఆ ధాతుకు లేదా శబ్దానికి ఆదిలో ఉంది. తస్య ఆది తదాది. ఆ తదాది ఆది యస్య స తదాది తత్ తదాది. ముందుగా
సూత్రంలో తదాది శబ్దం ఉందిగా, ప్రత్యయ విధి చెప్పుకున్నాం. ప్రత్యయం యొక్క విధిని ప్రత్యయ విధి అని చెప్పుకుంటాం. తదాది అంటే ఏమిటి? అది విడదీసి చెప్తున్నాడు. తస్య ఆదిహి, దానికి ఆదిలో ఉంది. ఏ దానికి ఉంది? ఏ ధాతువుకైతే, ఏ శబ్దానికైతే ఆదిలో ఉందో అది ఏదైనా కావచ్చు. తస్య ఆదిహి తదాదిహి, ఆ తదాదిహి ఆదిది యస్య తత్ తదాదిహి, ఆ ఆది కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే, దాన్ని తదాది అని చెప్తామట. ఇది బహువిధి సమాసం. ఓకేనా? అంటే ఇప్పుడు ఒకసారి తదాది మీకు స్పష్టం కాలేదు అనుకుంటాము. తదాది అంటే ఏ దానికైతే ఆదిలో ఉందో, ఏ దానికైతే ఆదిలో ఉందో. ఇప్పుడు మనం క్రమంగా ఒక 5 మంది కూర్చున్నామండి. ఏంటండి? క్రమంగా ఒక 5 మంది కూర్చున్నాం. ఓకేనా? ఇక్కడ మనది అనుకుందాం. రాముడు, లక్ష్మణుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకేనా? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. నలుగురు తెలుసుకుందాం ముందు. ఏంటి? నలుగురు ఉన్నారు, గుంపుగా ఉన్నారు. లాస్ట్ లో సీత ఉందనుకుందాం. ఓకేనా? ఈ 5 మంది యొక్క సమూహం ఉంది ఇక్కడ. ఆది, తస్య ఆది. ఎవరికి ఆదిలో ఉంది? సీత. ఇక్కడ ఒకే రాముని ముందు పెట్టుకున్నామంటే, రాముడు సీత పక్కన వీళ్ళంతా ఉన్నాయంటే రామునికి ఆదిలో ఉంది సీత. ఓకేనా? లాస్ట్ లో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, లాస్ట్ లో భరతుడు ఉన్నాడు క్రమంగా. అలా చూసుకుంటే అయినా రాముడికి ఆదిలో ఉంటే ముందు సీతకు ఆదిలో రాముడు ఉన్నాడు అంటే మొదట్లో. ఆ రాముడు కూడా ఆదిలో ఉన్నాడు ఏ శబ్దాలకైతే. అంటే ఆ రాముడి కంటే ముందున్న శబ్దం ఏంటి? భరతుడు. అంటే ఆ మొత్తం తీసుకోబడుతున్నాం. ముందుగా ఒకరిని పోల్చుకున్నాము. ఎవరికైతే ఆది, తస్య ఆదిహి, ఏ శబ్దానికైతే ఆదిలో ఎవరుతున్నదో ఆ శబ్దాన్ని గ్రహించబడింది. అంటే రాముడికి ఆదిలో ఎవరున్నా అంటే, దగ్గర ఎవరున్నా అంటే సీత ఉంది. మళ్ళీ సీతాకి మొత్తం సమూహానికి దగ్గరలో ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం సమూహానికి తదాదిహి, ఇది కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే దానికి తదాది అని చెప్తాం. ఆ రకంగా ఇది తీసుకోవాలి. అంటే ముందుగా మన సీతని పక్కన పెట్టిన రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అంటాం. కాబట్టి రాముడి కంటే చిన్నవాడు భరతుడు, భరతుడి కంటే చిన్నవాడు లక్ష్మణుడు, అతని కంటే చిన్నవాడు శత్రుఘ్నుడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆదిలో ఎవరున్నారు? ఆదిలో చూసుకుంటేనా లక్ష్మణుడికి, భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడి ఆదిలో రాముడున్నాడు. ఆ రాముడికి కూడా ఒక్క నిమిషం లాస్ట్ తీసుకున్నాం. శత్రుఘ్నుడికి ఆదిలో లక్ష్మణుడు ఉన్నాడు. ఆ లక్ష్మణుడు ఆదిలో ఉన్నది ఎవరికి? భరతుడికి ఆదిలో ఉన్నాడు. ఆ భరతుడు ఆదిలో ఉన్నాడు ఎవరికి? రాముడికి. అలాగే సమూహం తీసుకోవాలన్నమాట. ఓకే? అంటే మనము ఇక్కడ మన ప్రకృతి ప్రత్యయంలోకి వద్దాం. భూ, షప్పు, తిప్పు. భూ ధాతు, షప్పు ప్రత్యయము, తిప్ ప్రత్యయము. యస్మాత్ ప్రత్యయ విధిసి, ఏ ధాతువు చేత అయితే ప్రత్యయం విధించామో, ఏ ధాతు చేత విధించామో? భూధాతు చేత ప్రత్యయం విధించాం. ఏ ధాతు? తిప్ ధాతుని తీసుకొచ్చాం. తర్వాత అదే భూధాతు చేత షప్పుకు తీసుకొచ్చాం. ఇప్పుడు షప్పు ధాతు ఆదిలో, షప్పు ఆదిలో ఉంది ఏ దానికైతే. ఏ దానికి ఆదిలో ఉంది షప్పు? ఇది భూధాతు. ప్రకృతి ఆది అని చెప్పుకోవచ్చు కదండి. తదని ప్రకృతికి ఆది. దీనికి ప్రకృతికి ఆదిలో ఉన్నామట. ఈ ప్రకృతి దగ్గరలో ఉంది షప్పు ఉంది. ఈ షప్పు కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే. ఇప్పుడు ప్రకృతికి దగ్గర షప్పు ఉంది, ఆ షప్పు కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే. అయితే తిప్ ప్రత్యయానికి ఆదిలో ఉన్నాడు. తిప్ ప్రత్యయానికి ముందు ఇది ఉంది కదా. అందుకే షప్పును పోల్చుకుంటే ఏ ధాతు చేత ప్రతి తీసుకొచ్చామో దాని పక్కనే ఉంటే ఆ ముందు అంగ సంజ్ఞ అవుతుంది. ఈ ముందు కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే, ఈ మొత్తం కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే, అది తిప్ ప్రత్యయానికి. ఆ తిప్పుగా ఆదిలో ఉంది కాబట్టి తదాది అయిపోయిందన్నమాట. ఆ మొత్తానికి అంగ సంజ్ఞ వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? అస్తు.
ఇప్పుడు చూడండి సూత్రార్థం ఒకసారి గమనించండి. యస్మాత్ అంటే ధాతుర్వా ప్రాతిపదికాద్వా అంటే ఏ ధాతువు చేత అయితే మనం ప్రత్యయం తీసుకొచ్చామో లేదా ఏ ప్రాతిపదికం చేత అంటే ఏ శబ్దం చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చామో దాన్ని యస్మాత్ ధాతోహువా ప్రాతిపదికాద్వా ప్రత్యయ విధి అంటే ప్రత్యయో విధీయతే ప్రత్యయం విధించామో అటువంటి తదాది శబ్ద రూపస్య తదాది శబ్ద రూపస్య ప్రత్యయే పరతః అంగ సంజ్ఞా భవతి. అటువంటి ప్రత్యము ఆదిలో ఉంది ఏ దానికైతే ప్రత్యము ఆదిలో ఉంది ఏ దానికైతే ఏ ధాతుకైతే ఆ మొత్తానికి అంగ సంజ్ఞ వస్తుంది అన్నమాట. ఓకేనా? తో తదాది శబ్ద రూపస్య ప్రత్యయ పరతః అంగ సంజ్ఞా భవతి. కాబట్టి అటువంటి ఏ ధాతు చేత ఏ ప్రాతిపదికం చేత ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే దానికి ముందున్న దానికి అంగం సంజ్ఞ అని పేరు వస్తుంది. అదేవిధంగా ఈ ప్రత్యయం కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే టిప్ ప్రత్యయానికి ఆదిలో ఉంది కాబట్టి ఈ మొత్తానికి అంగ సంజ్ఞ వస్తుంది. తదు కూడా ఆ ప్రత్యయం కూడా ఆదిలో ఉంది ఏ దానికైతే అది మొత్తానికి అంగ సంజ్ఞ వస్తుంది అన్నమాట. ఇప్పుడు భూ షప్పు తిప్పు ధాతు ఏ దానికి ఆదిలో ఉంది షప్ ప్రత్యయానికి ఆదిలో ఉందండి. ఆది అంటే మొదట్లో ఉండేది భూధాతు పక్కన షప్ ప్రత్యయం తిప్ ప్రత్యయం షప్పు తిప్పు వికరణ ప్రతి చెప్పు ఉంది. ఇప్పుడు షప్పుకి ఆదిలో ఉండేది భూధాతు. అందుకే ఏ దానికైతే ఆదిలో ఉందో దానికి అంగ సంజ్ఞ వచ్చింది. ఏ ధాతు చే ప్రత్యయం విధించామో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందు భూధాతుకి అంగం పేరు పెట్టుకున్నాము. అంగం పేరు పెట్టిన తర్వాత ఈ షప్పు కూడా ఆదిలో ఉంది ఏ దానికి ఆదిలో ఉంది తిప్పుకి ఆదిలో ఉంది అంటే మొదట్లో ఉంది కాబట్టి తదాది తస్య ఆది తదాది ఇక్కడ అంటామంట. అంటే ఆ మొత్తానికి అంటే భూకి షప్ మొత్తానికి ఇప్పుడు అంగ సంజ్ఞ వచ్చేస్తుంది తిప్పు ప్రత్యయం పక్కన ఉంటే. ఈ రకంగా ఏ ధాతువు చేత ఏ ప్రాతిపదిక చేత ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందుది అంగ సంజ్ఞ వస్తుంది. ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయా ధాతువు చేత ప్రాతిపదిక పక్కన ఉండేటువంటి ఏది వచ్చినా కూడా వెంటనే అది అంగ సంజ్ఞ అయిపోతుంది. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. కర్త అదేవిధంగా ఇక్కడ ఉదాహరించే కర్త హర్త మనం చూసాము. ఔపగవ కాపటవ ఇవన్నీ 1వ సూత్రంలో మనం చూసామండి. ఔపగవ కాపటవ కరిష్యతి అకరిష్యత్ కరిష్యావ కరిష్యామ ఇవన్నీ రూపసిద్ధిలో మనం అక్కడే చూసామండి. ఇక్కడ పరిశిష్టము నాకు తెలిసి ఉందనుకుంటున్నాను. సో రూపసిద్ధులు ఏం లేవు, అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుని ఎలా వస్తుంది అంగాధికారానికి వెళ్ళి మనం పని చేసుకుంటాం. అదే ధాతు సంజ్ఞ పేరు పెట్టుకుంటే ధాతు అధికారానికి వెళ్ళి పని చేసుకుంటాము. అలాగే అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుని అంగాధికారానికి వెళ్ళి మనం పని చేసుకుంటాము. ఇదే దీని యొక్క విశేషత. మొత్తానికి ఏ ధాతువు చేత అయితే ఏ ప్రాతిపదికానికి చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చామో అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగ సంజ్ఞ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అంతేనా. అలాగే తదాది శబ్ద రూపస్య ప్రత్యయ పరతః అంగ సంజ్ఞా భవతి. ప్రత్యయం పక్కన ముందుదే కదంగా ముందు అంగ సంజ్ఞ అవుతుంది. స్పష్టత కోసం ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అని చెప్పి చెప్పుకుంటామంట. చూడండి, जिस धातु या प्रातिपदिक से प्रत्यय विधान किया जाए उस प्रत्यय के पर रहते उस धातु అంటే ప్రాతిపదిక ఆది వర్ణం उस धातु का या प्रातिपदिक का आदि वर्णमु आदि वर्ण है అంటే आदि जिसका उस समुदाय की अंग संज्ञा होती है. అంటే ఈ ధాతు అనేది దానికైతే ఆదిలో ఉందో అంటే ఆది ఉందో దాన్ని తదాది అంటాం. ఆ తదాది కూడా మొత్తానికి ఈ రెండు కూడా ఆదిలో ఉన్న ఏ దానికైతే దాన్ని మొత్తానికి తదాది అని చెప్తామంట. ఏం చెప్పాను ముందుగా భూ షప్ తిప్ అని చెప్పిన కదా. షప్ ప్రత్యయంకి ఆదిలో ఉంది భూధాతు ఉంది అది తదాది అయిపోయింది. భూకి ఆదిలో ఉంది తదాది అందుకే భూకి అంగ సంజ్ఞ అయిపోతుంది. ఈ భూ షప్ కూడా ఆదిలో ఉన్న ఏ దానికైతే ఏ దానికి తిప్ ప్రత్యయానికి ఆదిలో ఉన్నాయి. అందుకే ఆ మొత్తం సముదాయానికి భూ షప్ సముదాయానికి అంగ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇది దీని యొక్క తదాది అంటే. ఓకేనా. ఈ రకంగా ఏ ధాతువు చేత ఏ ప్రాతిపదికం చేత అయితే ప్రత్యయం తీసుకొచ్చామో ఆ ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయి చెప్పాల్సిన ఆటోమేటిక్ గా ముందుది అంగం అని పేరు పెట్టబడిపోతుంది. ప్రత్యయం వచ్చిందంటే ముందుది ఏదైనా ఉంది మొత్తం సముదాయం మొత్తం కూడా ఏ సముదాయానికి అయితే పక్కన ప్రత్యయం ఉందో ఆ మొత్తం సముదాయం అంతా కూడా ప్రాతిపదికం అంగ సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. ఓకేనా. అదే ఇక్కడ మనం చూసామండి.
అదే ఇది ఇక్కడ ఔపగవ కర్త హర్త అది మనకు ప్రారంభంలో చూసుకోండి. ఔపగవ కాపటవ సిద్ధుడు అక్కడే చూడండి. ఇక్కడ కరిష్యతి అకరిష్యత్ కరిష్యావ కరిష్యామ అనే రూప సిద్ధులు వచ్చాయి. ఇవి సిద్ధులు ఇవి మనం గమనించాల్సినవి, కొంచెం తెలుసుకోవాల్సినవి ఇక్కడ పరిశిష్టంలో ఉన్నాయండి. ఇక్కడ పరిశిష్టంలో మనం వీటిని గమనించవచ్చు. వీటిని రేపు చెప్పుకుందాం అండి. అస్తు. ఇందులో ఈ సూత్రంలో ఎవరికైనా సందేహం ఉందా? ఈ సూత్రంలో ఎవరికైనా సందేహం ఉందండి? స్పష్టమైంది అనుకుంటాను. మహోదయ అస్తు. మహోదయ జీ ఇది ఇక్కడ మనం భూ సెప్పు తిప్పు తీసుకున్నాం కదండి ఉదాహరణగా. ఇక్కడ సెప్పు తిప్పు 2 ప్రత్యయాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం భూని అంగసంజ్ఞ పెట్టుకోవచ్చు, లేకపోతే భూ సెప్పు అంగసంజ్ఞ పెట్టుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి అలాగా అంగసంజ్ఞ భూకి ఇవ్వచ్చు, భూ సెప్పుకి ఇవ్వచ్చు. అలా చేసుకోవచ్చు కదండి. జీ అందుకే తదాది శబ్దం ఇచ్చాండి. దాన్ని అలా చేసుకోవడం కోసం తదాది. ఆ చెప్పు కూడా ఏ ప్రత్యయానికి అయితే, ఏ ప్రత్యయం ఆదిలో ఉంది, తిప్పని ప్రత్యయం ఆదిలో ఉంది. అందుకే తదాది సముదాయస్య, ఆ సముదాయం మొత్తానికి అంగసంజ్ఞ వచ్చేస్తుంది. అదే మళ్ళా మన అవసరాన్ని బట్టి అంగసంజ్ఞ మార్చుకుంటూ ఉంటాం మనం, అంతే కదా? మార్చుకుంటాం మన అవసరాన్ని బట్టి. ఒగిలి మన చెప్పు నిమిత్తం చేసుకొని భూలో మనకు పని జరుగుతుందంటే మనకు అక్కడే పని అయిపోతుంది. టిప్పుని తీసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భాలు వస్తుంది. ఒకసారి చెప్పు పని లేదు కానీ టిప్పు ప్రత్యయం నిమిత్తం చేసుకుని చెప్పులో కానీ లేదా ధాతులు కానీ పని చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అక్కడ మనకు అవసరం అవుతుంది అన్నమాట. అటువంటి సందర్భం కోసం చెప్పడం కోసం ఇక్కడ ఇవ్వబడిందండి. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే అండి. ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నామండి. సో తదాది అంటే మీకు స్పష్టమైంది అనుకుంటాను. అది కూడా ఆదిలో ఉంది. ఏ దానికైతే ఆ మొత్తం సముదాయానికి మనం అంగసంధ్యాన్ని పేరు పెట్టుకుంటాం, కానీ ప్రత్యయం పక్కన ఉండాలి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే. సో సూత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే అంగం పేరు పెట్టడమే. అంగం పేరు పెట్టడం వల్ల అంగాధికారంలోకి వెళ్ళి, అంటే అది 6వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ ఏదో ఒక సూత్రం వచ్చేసి గుణం చేసే సూత్రము, వృద్ధి చేసే సూత్రము ఏదో వచ్చి ఒక పని చేస్తున్నాం అన్నమాట. దానికోసమే అంగ సంధ్య పెట్టడం అనివార్యం. సో అంగ సంధ్య ఎలా వస్తుంది? ఏ ధాతువు చేత లేదా ఏ ప్రత్యయం ప్రాతిపదికం చేత, ప్రత్యయం కాదు ప్రాతిపదికం చేత ప్రత్యయం తీసుకొస్తామో ఆ ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయి ముందు అంగాన్ని పెట్టి, అది ఏదైనా కావచ్చు, కిత్తి పని ప్రత్యయ పదత పూర్వశం ముందు అంగాన్ని పేరు పెట్టేసి. ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి, ఒక ప్రత్యయానికి ముందు ఏది ఉన్నా అది అంగం అయిపోతుంది. నువ్వు 3-4 ప్రత్యయాలు ఉన్నాయనుకోండి ఒక్కో చోట, అట్లా ఉండవు. 2 ఉంటాయి. ఇప్పుడు మనకి ఆం ప్రత్యయం తెచ్చుకున్నాం, లిట్ ప్రత్యయం తెచ్చుకున్నాం, అలాగ ఒకసారి నిత్య ప్రత్యయం తెచ్చుకుంటాం. అలా ఉన్నప్పుడు నిత్య ప్రత్యయం అంటే ఏ ధాతుకు పక్కన ప్రత్యయం ఉందంటే ఆ ప్రత్యయానికి ముందునే అంగం అయిపోతుంది. మళ్ళా ఆ దానికి కూడా పక్కన ప్రత్యయం ఉందనుకోండి, ఆ ప్రత్యయానికి ముందు మొత్తం అదే అంగం అయిపోతుంది. అది కూడా ముందుంది ఏ దానికైతే ఆ మొత్తానికి అంగాన్ని పేరు పెట్టేసుకుంటాం. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా మనం చాలా చోట్ల చూసా ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగసంధ్య అనేది కూడా పెట్టుకున్నాము. సో అదే విధంగా రూపసిద్ధి ఇవ్వబడింది. అది ఒకసారి కర్త హర్త ఔపగవ కాపడవ మీరు గమనించండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. చెప్పామని చెప్పి వచ్చింది కదా వదిలేదు. ఒకసారి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది ఇప్పుడు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వెళ్ళి పరిశిష్టలు ఇవ్వబడ్డాయి. అక్కడ 1వ అధ్యాయంలో 1వ పాదంలో మనకు 1వ సూత్రం దగ్గర ఇవ్వబడ్డాయి చేత నేతాకి రూపసిద్ధి. అక్కడ మీరు ఒకసారి గమనించామనుకోండి, ఇప్పుడు చూసేది మీకు ఒక ఎత్తు, ఇంతకుముందు చెప్పేటప్పుడు చూసేది ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ముందు పెట్టుకొని ఏ సూత్రం ఏ రకంగా పనిచేసింది, ఏ విధంగా మార్పులు వచ్చాయి, అది ఇప్పుడు చూడండి బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో రూపసిద్ధి కూడా బాగా అర్థమవుతుంది. ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏ విధంగా వినియోగించబడి అది కూడా అర్థమవుతుంది. అది మీరు మనసులో పెట్టుకొని అది ముందు వచ్చింది కదా రాసుకున్నాం కదా అని చెప్పి ఉపేక్షించొద్దు. దాన్ని మళ్ళీ చేయడం వల్ల దుర్బద్ధం సుబద్ధం అవుతాయి. 2 సార్లు చూసింది బాగా సుదృఢంగా బలంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ వ్యాకరణాన్ని ఎన్నిసార్లు చూస్తే నీకు అంత కొత్తగా ఏదో కొత్త విషయం తెలుస్తూ ఉంటుందండి. కాబట్టి ఒకసారి వచ్చింది కదా రూపసిద్ధి మనం రాసుకునే కదా మళ్ళీ చూడాలి, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా, ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కాదు, ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది అలాగే వస్తుంది. నిశ్చయాత్మకంగా ఉండాలన్నమాట. కళ్ళు మూసుకుంటే మనకు అదే కనిపించాలన్నమాట, ఇది ఇలా వస్తుంది చెప్పి. కాబట్టి నిశ్చయార్థం కోసం అర్థం చేసుకోవడం కోసం చదువుతున్నాం కాబట్టి మీరు ఓపెన్ చేసి దాన్ని ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు అర్థం చేసుకునేది ఒక వ్యక్తి ఇంత ముందుకు అర్థం చేసుకుని ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లోతుగా సూక్ష్మంగా అర్థం అవుతుంది. ఓకేనా? సో
బరువు అనుకోవద్దు, ఎన్నిసార్లు చూస్తే అంత మంచిది. అక్కడ కొత్త కొత్త విషయమే ఇంకా అవగాహన వస్తుంది. ఎంత అవగాహన వచ్చే కొద్దీ అట్లా ముందుకు వెళ్ళే కొద్దీ మనకు రూపసిద్ధులు బాగా ఉన్నాయంటే నీకు నెక్స్ట్ ధాతురిత్తి అయినా మహాభాష్యమైన కాశిక అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి. ఇవి ధాతురిత్తి నెక్స్ట్ 2000 ధాతులు అర్థం చేసుకొని చదువుకోవాలనుకున్న కాశిక కూడా చదువుకోవాలని ఇది పునాది. పునాది అంటే తెలుసు అందరికీ, ఒక భవనానికి పునాది విధంగా అత్యంత అనివార్యమో ఈ ప్రథమ వృత్తి, ఈ 3 భాగాలు అత్యంత అనివార్యము. ఎవరికైతే 3 చూడగానే ఈ సూత్రం యొక్క అర్థం ఇక్కడ రూపసిద్ధి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అటువంటి వాళ్ళకి కాశిక ధాతువృత్తి గాని మహాభాష్యం గాని ఆనందాన్ని ఇస్తున్నమాట. లేకపోతే ఏదో బలవంతంగా మనం లాక్కెళ్ళినట్టు ఉంటుందాం, బలవంతంగా వెళ్ళిపోయేట్టు ఉంటుందాం. కాబట్టి ప్రయత్నం చేయండి. అంటే ఎంత ఉపస్థితంగా ఉంటే అంత మంచిది. ప్రతిదీ బుక్ తీసి ఓపెన్ చేసి చదవాల్సి వస్తున్నాడు. ఇక్కడ ఉండే 4 సూత్రాల రౌండ్ లో మొత్తం ప్రథమ వృత్తి అంటే 3 భాగాలు, ఒకసారి మొత్తం 4 చెప్పుకుంటాం. ఆ 4 సూత్రాల యొక్క అర్థాన్ని ఇంకా సూక్ష్మంగా అక్కడ భిన్న రకాల ప్రశ్న వేసి మనకు రకరకాలుగా అడుగుతూ ఉంటామట. అది అర్థమైందనే మనకు 2వ స్టెప్ లో కొంచెం ముందుకు దిగగలుగుతామట. కాబట్టి ఇవే పునాది. కాబట్టి సూక్ష్మంగా దిగుతాం, మహాభాష్యం ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్ళిపోతామట. అందుకే ఇవి బాగా అత్యంత అనివార్యం. లేకపోతే ప్రతిదీ మనం పుస్తకం తిప్పుతూ కూర్చోవాలన్నమాట. అర్థం చేసుకోకపోతే అవుతుంది, మాటికి పుస్తకం అక్కడ ఏమి ఇచ్చారని చెప్పి చూసుకోవాలి వస్తుంది. అట్లా మా టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మనసు కూడా ఒక చికాకు అనిపిస్తుంది అన్నమాట. అర్థం కాకుండా ఏం దెబ్బ ఏమొస్తుంది చెప్పినట్టుగా విసుగు వస్తుంది. సంకల్పం నేర్చుకునే కోరిక విసుగు ఏమిపించదు. కష్టపడే స్వభావం స్వాభావికంగా వచ్చినప్పుడు అది కష్టంగా, అది ఇష్టంగా మారిపోతుంది. కాబట్టి అలాంటి కష్ట స్థితిని తెచ్చుకోకుండా అర్థం చేసుకునే స్థితిని మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే అది ప్రయత్నంలో అర్థమవుతుంటే, పని సవ్యంగా జరుగుతుంటే ఎంత పని చేసినా మనకు అలుపు సలుపు ఉండదండి. అలాగే మనం అర్థం చేసుకుంటూ పోతుంటే ఎంతసేపు గంటగా 2 గంటలకు వచ్చినా మనకు టైమింగ్ కనిపించిందన్నమాట. ఏకాగ్రతలో ఉన్న శక్తిని మనిషికి శక్తిని ఇస్తుంది, కానీ అలసత్వాన్ని ఇవ్వదన్నమాట. ఒక పని లీనమైనా అంటే అక్కడ ఆకలి దప్పికలు నీకే ఉండవండి. అర్థం చేసుకుంటూ ఉంటేనా అంత శక్తి, అంత బలంలో ఏకాగ్రతలో ఉంటే అంత చేస్తున్నామట. అలాగే అలా చెప్పి మనం పూర్తిగా అలా లీనం కావడం కాదు. శరీరాన్ని యొక్క ధర్మం కాబట్టి ఆకలి దెబ్బకి విషయం స్థూల దృష్టిలో మనము అంత ఇది నిరంతరంగా చేయం కదా. ఒక పనిలో లీనమైపోతున్నా ఆ పని పట్ల చదువుతాయి. ఏది సవ్యంగా సక్రమంగా అర్థం చేసుకుంటూ పోతుంటేనా అది ఆనందాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ఇంకా మనసులో ఉత్సాహాన్ని ఇస్తుంది అన్నమాట. అటువంటి ఉత్సాహాన్ని పొందాలి అంటే ప్రతిదీ అర్థం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. రాదు అని అనుకోదు ఎవరు కూడా, ఒక్కరికి అర్థం అవుతుంది. కాకపోతే మన వంతుగా మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి నేను పెద్దవాళ్ళని, నేను ముస్లిం వాడిని, నాకేమవుతుంది అలా అనుకోదు. ఈ సంస్కారం కోసం చదువుతున్నాం మనం. మనలో ఉండే ఆత్మ కళ్యాణం కోసం మనం చదువుతున్నాం. ఈ జీవితంతో మన అంతం కాం. మన మెమరీ కార్డులో అంత సేవ్ అయిపోతుంది. నువ్వు ఎలా సేవ్ చేసుకుంటే అలాగే ఉండిపోతుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఉంటుంది కాబట్టి సూక్ష్మ మళ్ళీ నీకు అదే పరమాత్మ తిరిగి ఇచ్చేస్తాడు. నీ శరీరం పైన శరీరం మార్చేస్తాడు, కానీ నీ లోపల ఉండే మెమరీ కార్డు అంతా అదే ఉంటుంది. మళ్ళీ అదే దాంతో రావాలి. కాబట్టి అది ఎక్కడ వ్యర్థం కాదు, నష్టం కాదు. పూర్తి ప్రయత్నంతో జిజ్ఞాసపూర్వకంగా ప్రయత్నించే అర్థమవుతుంది. కేవలం కాలక్షేపం కోసం కాకుండా ఏదో రకమైన శుద్ధి వచ్చింది అనుకోకుండా ప్రయత్నపూర్వకంగా చేయండి. రాకపోతే బాగలేదు, కానీ ప్రయత్నం మనం చేయకుండా ఉండకూడదు. మనసులో రాకపోయినా బాధ, కానీ ప్రయత్నం చేయకుండా మనిషికి బాధ అండి. ఓడిపోయేందుకు బాధ లేదు. ఆ ఓటమికి కారణం మన ప్రయత్నం లేదు, మన అభ్యాసం లేదంటే మనిషికి అది బాధ, దుఃఖాన్ని ఇస్తున్నాం. ప్రయత్నపూర్వకంగా ఓడిపోయామనుకోండి మనసులో గెలిపేది కూడా. ప్రయత్నం చేస్తున్నాను, గెలిపోవటములు ఉంటాయి. అలాగే నేను ప్రయత్నం చేస్తున్నాను, వచ్చు రాకపోవచ్చు, కొంచెం నిదానంగా వస్తుంది, కానీ ఎప్పుడు ఓటమే ఉండదు, ఎప్పుడు మనకు రాకుండా ఉండదు. అది అలాగా నేర్చుకునే భావంతో మీరు ప్రయత్నం చేయండి. అలాగే చేస్తున్నారు. సో భగవంతుడు ఇంకా మీలో శక్తి సామర్థ్యం పెంపొందిస్తానని కోరుకుంటూ అస్తు. ఈ పాటని ఇక్కడ ముగిద్దామండి. ఇంకేమైనా సందేహాలను కూడా మనం రేపు చూద్దాము. పాట ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే సార్.
नमस्कार गुरुदेव। अस्तु सर्वेभ्यो नमः पुनर्मिलामः।